అబే లూజర్, స్కోర్ 0 రా. 0 0 0 రా. రేయ్ 0 0 0 0 0 0. మమ్మీ కాపాడు. స్లో స్లో. ఎప్పుడు చూడు మీ ఇద్దరు చిన్న పిల్లల గొడవ పడుతూనే ఉంటారు. మీ ఇద్దరికి వేరే పనే లేదు. చూడు మమ్మీ, అన్నయ్య నన్ను అనవసరంగా ఎక్కిరిస్తున్నాడు. గాట్ ఇట్ 0. మమ్మీ చూడు, మళ్ళీ ఎక్కిరిస్తున్నాడు. మీరిద్దరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నన్ను వదిలేయండి. పెద్ద క్యాచ్ పట్టావు కదా, ఇప్పుడు ఇది క్యాచ్ పట్టుకొని చూపించు. నీ బుర్రేమన్నా పాడైందా? ఏమైంది? నీ ముద్దుల కొడుకున్నాడు ఏం చేశాడు? వాడు నా హెల్మెట్ పగలగొట్టాడు. నిన్ను మమ్మీ, క్యాబ్ కోసం నాకు మనీ ఇవ్వు. మార్కెట్ వెళ్ళి సైన్స్ ప్రాజెక్ట్ కోసం స్టేషనరీ తేవాలి. ఎందుకు? డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? బిట్టు బైక్ మీద తీసుకెళ్తాడు. వెళ్ళు బిట్టు, వీడిని తీసుకెళ్ళు. నేనెలా తీసుకెళ్తాను? నిన్న నా హెల్మెట్ పగలగొట్టాడు కదా. పగిలిన హెల్మెట్తో అస్సలు బయటకెళ్ళాను. వాడికి వాళ్ళ అన్న ప్రాణాల మీద ప్రేమ లేకపోవచ్చు, నా ప్రాణం మీద నాకుంది. హెల్మెట్ కి చిన్న క్రాక్ పడితే పెద్ద తేడా ఏమి ఉండదులే, ఓకేనా? నేను తిట్టినా కూడా నువ్వు మారట్లేదే. మమ్మీ, అన్నయ్యకి నువ్వేనే చెప్పు. ఇంక చాలు. రోజు మీ గొడవలతో నేను విసిగిపోయాను. 2-3 రోజులు డాడీ ఊర్లో లేరు కదా, కారు తీసుకెళ్ళు. ప్రతిదానికి గొడవ పడ్డం అవసరమా? మీరెప్పుడు వాన్నే సపోర్ట్ చేస్తూ ఉండండి. రండి మహారాజా. వెళ్ళు, ఇంక నన్నేం చూస్తున్నావు? సార్ కొంచెం కష్టం అనుకోకుండా సీట్ బెల్ట్ పెట్టుకుంటారా? అలారం మోగుతుంది. మరీ అంత ప్రేమగా ఎందుకు? కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా అన్నయ్య. అదే నిన్న మాట్లాడావుగా. ప్లీజ్ సీట్ బెల్ట్ పెట్టుకో. నాకేం అవసరం లేదు. అయినా మనం వెళ్లేది కొంచెం దూరమే కదా. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా మన కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా. నువ్వు నా గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమేం లేదు. నీకు లేకపోవచ్చు, నాకు అవసరం ఉంది. ఎందుకంటే నీ లైఫ్ నాకు చాలా ముఖ్యమైంది. నేను నిన్నెందుకు తిట్టానో తెలుసా? నీ ఒక్కడి అమాయకత్వానికి మన ఫ్యామిలీ మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టున్న నీ అమాయకత్వం, సీట్ బెల్ట్ నేను హెల్మెట్ జోక్గా ఉందా? నీకేమనిపిస్తోంది? ఈ యాక్సిడెంట్స్ వార్నింగ్ ఇచ్చి వస్తాయా? ఈ సీట్ బెల్ట్ ఇంకా హెల్మెట్ ఇవన్నీ రోడ్డు మీద మన ప్రాణాల్ని కాపాడతాయి. ఓ ఒక్క నిమిషం, నిన్నంటే ఎయిర్ బ్యాగ్స్ కాపాడతాయి, అవునా? తెలుసా ఎయిర్ బ్యాగ్స్ కేవలం సెకండరీ రీస్ట్రెయింట్ సిస్టమ్ అని? SRS ప్రైమరీ సీట్ బెల్ట్ అవుతాయి. ఇక సీట్ బెల్ట్ లేకుండా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే దాన్ని గుద్దుకోవడం వల్ల ఇంకా దెబ్బలు తగలొచ్చు. ఈ మాత్రం తెలుసు కదా నీకు. పెద్దవాడి అవుతున్నావు. ఈ అమాయకత్వం వదిలి బాధ్యతగా ఆలోచించు. ఈ మాత్రం చేస్తే సరిపోతుంది. నీకు అన్నీ దొరికాయి కదా? ఓకే. మీరిద్దరు వచ్చేసారా? ఏమైంది మమ్మీ? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు. నా కిట్టి పార్టీ ఫ్రెండ్ ఉంది కదా రీనా, చాలా రోజుల తర్వాత తనతో మాట్లాడాను. తన కొడుకు 2 వారాల నుండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడని తెలిసింది. ఏమైంది తనకి? వాళ్ళ అబ్బాయి బైక్ మీద ఎటో వెళుతుంటే యాక్సిడెంట్ అయిందంట. హెల్మెట్ పెట్టుకోలేదు కదా, తలకు పెద్ద గాయమైందంట. వారం తర్వాత స్పృహలోకొచ్చాడంట. బానే ఉన్నాడా? ఇప్పుడు బానే ఉన్నాడనుకో. మాట్లాడుతున్నాడట, తనే తినగలుగుతున్నాడట. అన్నయ్య, నిన్న హెల్మెట్ విషయంలో సారీ. హెల్మెట్ అలా విసిరేయడం వల్ల పనికిరాకుండా పోతుందనుకోలేదు. నీ తప్పేమీ లేదు. మన దేశంలో ఎవ్వరూ సేఫ్టీని సీరియస్గా తీసుకోరు. వాళ్ళకేమాత్రం తెలీదు తమ ప్రాణాల్ని కాపాడే హెల్మెట్ లాంటి బేసిక్ వస్తువు ఎంత ఇంపార్టెంటో.
అన్నయ్య మీరు కొంచెం హెల్మెట్ గురించి ఎక్కువే పట్టించుకుంటున్నారు. ఎందుకు పట్టించుకోవద్దు? అమ్మ చెప్పింది వినలేదా? ఆ రీనా ఆంటీ కొడుకు విషయంలో ఏం జరిగిందో? అందుకే హెల్మెట్ ఎప్పుడు మంచి క్వాలిటీది, అలాగే ఐఎస్ఐ మార్క్ ఉన్నది తీసుకోవడం మంచిది. వీలైతే ఇలాంటి బ్రైట్ కలర్ తీసుకోవాలి, దానికి రిఫ్లెక్టివ్ స్ట్రైప్స్ పెట్టుండాలి. అలాగే హెల్మెట్ ఎప్పుడు సరిగ్గా ఫిట్ అయ్యేదే తీసుకోవడం మంచిది. ఎలా అంటే ఇదిగో చూడు, ఈ హెల్మెట్ సైజ్ నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నొప్పి కలిగేంత టైట్ గా ఉండొద్దు, అలాగే పడిపోయేంత లూజ్ గా ఉండొద్దు. అన్నట్టు నేను పట్టించుకుంటాను, ఎందుకంటే ప్రాణం నాది. ఇక నా లైఫ్ గురించి నేను బెంగా. చాలన్నయ్య, మీ లైఫ్ గురించి నాకు కూడా పట్టింపు ఉంది. మరి ఈ సందర్భంగా ఆడదామా? ఏమంటావ్? జీరో అన్నయ్య నువ్వు చాలా ఎక్కువ జీరో, చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదన్నా జీరో, చెప్తున్నా. జీరో 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 అన్నావా? జీరో జీరో జీరో